హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు మనలో ఉన్నటువంటి 3 పవర్స్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ పవర్ వచ్చేసి పవర్ ఆఫ్ యూనిటీ. యూనిటీ అనే మాటలోనే చాలా అర్థం ఉందనమాట. అంటే యూనిటీ అంటే ఐకమత్యం అనమాట. కలిసి ఉండడం. ఫస్ట్ మన యూనిటీ అనేది స్టార్ట్ విత్ హోమ్. మన పేరెంట్స్‌తో గానీ, మన వైఫ్‌తో గానీ, మన చిల్డ్రన్స్‌తో గానీ, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌తో కానీ, మన బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, యూనిటీ ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి మనం లైఫ్‌లో ఏ స్థాయికి వెళ్తాం అనేది అర్థమవుతుందనమాట. సో, యూనిటీ విత్ ఏంటంటే లైక్ సొసైటీ పీపుల్‌తో ఎలా ఉన్నాము, మన వీధి వాళ్ళతో ఎలా ఉన్నాము, సో, మన రాష్ట్రం వాళ్ళతో ఎలా ఉన్నాము, మన దేశం వాళ్ళతో ఎలా ఉన్నాము. సో, ఈ యూనిటీ అనేది ఎప్పుడైతే మనం ఉంటామో, సో, మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఒక దేశం విడిపోవడానికి కారణం యూనిటీ. ఒక ఫ్యామిలీ విడిపోవడానికి కారణం యూనిటీ. ఐకమత్యమే మహాబలం అని తెలుగులో ఉంది గదా! సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు యూనిటీ గురించి మీతో మాట్లాడుతుంటే నాకొక స్టోరీ గుర్తొస్తుంది. రోజు ఒక 4 ఆవులుండేవనమాట. ఒక ఒక్కొక్క ఆవు ఒక్కొక్క ఏరియాకి పోయి మేస్తూ ఉండేది. 4 ఆవులు ఒక దగ్గర వచ్చాయన్నమాట. సో, ఒక పులి వచ్చేది. పులి వచ్చి వాళ్ళని తినడానికి మొదలుపెడితే 4 ఆవులు ఫైట్ చేసి ఆ పులిని దూరంగా తరిమి కొట్టేది. సో, అలా కాకుండా ఈ 4 ఆవులు చిన్న చిన్న మనస్పర్ధలొచ్చి ఒక్కొక్క ఏరియాలో ఒక పేర్లు మేస్తూ ఉండంగా అంటే యూనిటీ తగ్గిందనమాట వీటికి. సో, అట్లా ఏం చేసిందంటే పులి ఒకరోజు ఒక్కొక్క ఆవుని మింగేసిందనమాట. అంటే ఇంతకుముందు యూనిటీగా ఉండి ఒక దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ పులి వస్తే వాటిని తరిమి కొట్టేది. సో, అట్లా కాకుండా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో మాటలు లేకుండా ఉండడం వలన ఏ ఆ పులొచ్చి ఒక్కొక్క ఆవుని ఒక్కొక్క ఆవుని తినేస్తుందనమాట. అట్లా కాకుండా మనం యూనిటీతో ఉండాలన్నమాట. అదే యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. మనల్ని భగవంతుడు పుట్టించేటప్పుడు మనకు ఒక బ్రెయిన్‌తో పాటు మాటలనేది నేర్పిస్తాడు చిన్నతనంలోనే. వాటిని మనం పాజిటివ్ వేలో గాని మనం వాడుకున్నట్లయితే, మన మాటల్లో ఎంతో స్ట్రెంగ్త్ ఉంది. ఎంతో బిలీఫ్ ఉంది. సో, అందుకనే మంచి మాటలు మాట్లాడితే మన బ్రెయిన్‌లో కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో మంచి విషయాలనేది మనము అచీవ్ చేయగలుగుతాము. మనం ఎప్పుడు నెగెటివ్ విషయాల గురించి మాట్లాడితే మన మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రోగ్రామింగ్ అదే అవుతది. మన యాక్షన్స్ అదే అవుతుంది. థాట్ ప్రాసెస్ అదే అవుతాయి. రిజల్ట్ అదే వస్తది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు పవర్ ఆఫ్ సబ్మిషన్. సబ్మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వి సబ్మిట్ టు అవర్ గాడ్. ఎందుకంటే భగవంతుడికి మనం సబ్మిట్ చేస్తాము. దెన్ మనం మన పేరెంట్స్‌కి సబ్మిట్ చేస్తాము. మన టీచర్స్‌కి సబ్మిట్ చేస్తాము. ఎవరైతే మనకి ఏదైతే కొత్త విషయాలు నేర్పిస్తున్నారో వాళ్ళకి కూడా మనం సబ్మిట్ అవుతాము. ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళు ఏదైతే ఉందో మేనేజర్స్ ఉంటారో, లీడర్స్ ఉంటారో వాళ్ళందరికీ సబ్మిట్ అవ్వాలి. ఒక ఉద్యోగస్తులు గానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర సబ్మిషన్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి సబ్మిషన్‌లో పవర్ ఉంది. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా ఒక పాయింట్ తీసుకోవచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన. సో, అది చాలా చాలా ఇంపార్టెంటు. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. థాంక్ యూ.